నమస్తే అండి అందరికీ. మనము సందుల్లో 2 రకాల తెలుగు సందు, సంస్కృత సందుల గురించి తెలుసుకున్నాం. అందులో గుణసంధి మరియు సవర్ణ దీర్ఘ సంధి గురించి తెలుసుకున్నాం. తర్వాత వృద్ధి సంధి. సూత్రం చూద్దాం. అకారమునకు ఏ ఐలు పరమైనప్పుడు ఐకారము అంటే ఏ అకారమునకు ఏ ఐలు వస్తే ఐకారము, ఓ ఔలు వస్తే ఔకారము ఏకాదేశం మగును. ఇక్కడ చూద్దాం. ఏక ప్లస్ ఏక అంటే ఇక్కడ చివరి వచ్చేమంది కాల అక్కు ప్లస్ ఆ ఉంది. ఆకారమునకు ఏ పరమైనప్పుడు ఏమొస్తుందండి? అకారమునకు ఏ ఐలు పరమైతే ఏం రావాలి? ఐకారం రావాలి, అంతే కదా. ఇక్కడ ఆకు ఏ పరమైంది కాబట్టి ఐ అనేది వచ్చింది. ఆకు ఏ పరమై ఐ వచ్చింది. తర్వాత పాప ప్లస్ ఓఘము. ఇక్కడ అచ్చుకు ఓ అంటే అకారమునకు ఓ పరమత ఏం రావాలి? ఔకారం అనేది రావాలి, వచ్చింది కదా. పాపౌఘము ఓ వస్తే ఔ రావాలి, లేకపోతే ఏ ఐలు వస్తే ఐ, ఓ ఔలు వస్తే ఔ అనేది వస్తుందన్నమాట. అలా వస్తే మనకేమవుతుంది? వృద్ధి సంధి. ఇక్కడ ఐ ఔ అర్లను వృద్ధులు అని అంటారు.